శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. దాదాపు ఒక 5-6 రోజులు తర్వాత మళ్ళీ ఈరోజు కొంచెం వీలు పడి, అంటే ఈ మధ్యకాలంలో నేను కొంత పర్యటనలో ఉన్న కారణంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. మళ్ళీ చెప్పుకుందామండి. ఈరోజు మళ్ళీ దాని అంతకుముందు చెప్పుకుందాం, దాని కంటిన్యూషన్ ఆడియో పెడుతున్నాం అనమాట. అంతకుముందు చెప్పుకున్న వాటిలో ఈ జన్మలోనే మనం భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందగలవా అని చెప్పేసిన క్యాప్షన్ తోటి ఒక 5 ఆడియోలు పెట్టాను. దాని కంటిన్యూషన్గా మనం ఈరోజు చెప్పుకుందామండి. పూర్వకాలంలో మన వాళ్ళు, పెద్దవాళ్ళు, మన పూర్వీకులు అనమాట. పూర్వీకులు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళండి అంటే భగవత్ కార్యాలకి, భగవన్నామ స్మరణకి, తర్వాత వాళ్ళకి తీరుబాటు ఉండేది అనమాట. కర్తవ్యం చేయంగా ఏది చేసినా కూడా భగవంతుడి యొక్క అనుభూతిని పొందేవాళ్ళు. ప్రతి పనిలో కూడా భగవంతుడు చేయించాడు అనేటువంటి అనుభూతి ఉండేది వాళ్ళకి. అందుకని పూర్వకాలంలో చాలామంది భక్తులకి భగవంతుడు కనపడ్డాడు. ఈ మధ్య మన కాలంలో కూడా కొంతమంది భక్తులు మనకు తెలిసిన వాళ్ళు, ఈ రామదాసు కానీ, తుకారాము, వీళ్ళంతా చాలామంది భక్తులు మరి కలియుగంలో కూడా భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకని ఈ కాలంలో ఉన్నటువంటి ప్రస్తుతం మన ఉన్నటువంటి ఈ మనుషుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం ఎందుకు కలగట్లేదు అనేది కనుక మనం పరిశీలించినట్లయితే, అసలు మనకు ప్రతి ఒక్కడు కూడా ఇంద్రియాలతోటి కూడినటువంటి ఆ సంతోషం, ఆనందమే శాశ్వతం అని చెప్పేసినటువంటి ఒక భ్రమలో ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అనమాట. భగవంతుడి గురించి అవగాహనే లేదు. భగవంతుడు అంటే ఎవరికి సరైన అవగాహన లేదనమాట. ఒక వ్యక్తి గురించి మనం వాడి పట్ల గౌరవం కానీ, తర్వాత చెప్పిన విషయాల పట్ల విశ్వాసం కానీ, లేకపోతే ఒక వ్యక్తి గురించి సంపూర్ణంగా మనం అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పట్ల గౌరవం, తర్వాత విశ్వాసము, ఆ వ్యక్తి పట్ల భక్తి అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా అసలు ఏమి తెలియలేదు, ఆ వ్యక్తి గురించి ఏం తెలియదంటే మనకి ఏ రకమైన ఆ వ్యక్తి పట్ల మనకు అవగాహన ఏముంటుంది. అట్లాగే భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు ఏం చేస్తున్నాడు, భగవంతుడు ఎన్ని రకాలుగా మనకు సహాయపడుతున్నాడు అనేది అవగాహన ఎవరికి, చాలామంది అటువైపు దృష్టి వెళ్ళటం లేదు అందరికీ. ఎందుకంటే ప్రతి యాంత్రికమైన లైఫ్ అంతా యాంత్రికం అయిపోయింది అనమాట. లేవంగానే హడావుడిగా పనులకి మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని చేయాల్సిన పనులు కర్తవ్య నిర్వహణకే ఎక్కువ సమయం గడిచిపోతుంది అనమాట. అంటే యాంత్రికమైన లైఫ్ లీడ్ చేస్తానమాట. అసలు నువ్వు పూర్వకాలం ఉన్నట్లు కానీ వాళ్ళు వ్యాపారం ఎలా ఉండేది పూర్వకాలంలో, పెద్దవాళ్ళు గడిపినటువంటి జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా అంతరం ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు పని చేసేవాళ్ళు అది భగవంతుడి పట్ల దృఢమైన విశ్వాసంతో, తర్వాత భక్తితోటి ఏది పని చేసినా కూడా భగవంతుడు అప్పగించిన పని లాగానే భగవంతుడు తలుచుకొని చేసేవాళ్ళు అనమాట. అసలు మనకి ఎప్పుడో ఒకసారి తప్పితే, దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒకసారి దండం పెట్టుకోవడం తప్పితే మిగతా జీవితం అంతా ఎట్లా ఉందండి. ఇంద్రియాలకి సుఖాలంటే ఏంటంటే అందరి దృష్టిలో ఇంద్రియాల ద్వారా పొందేటటువంటి ఆనందం అనమాట. యథార్థమైన మనకు ప్రతి ఒక్క జీవిలో కూడా యథార్థంగా వాళ్ళు ఆనందం అనేది భగవంతుడే ఉన్నాడు. ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఆనంద స్వరూపుడు అనమాట. నిరంతరం ఆనంద స్థితి తప్పితే అక్కడ భయాలకు తావులేదు. అక్కడ ఏ రకమైనటువంటి రాగద్వేషాలకు కానీ, అరిషడ్ వర్గానికి కానీ తావులేదు.
అంటే ఈ తలనొప్పులు టెన్షన్స్ అక్కడేమి ఉండవండి అక్కడ. నిర్గుణుడు అనమాట భగవంతుడు. మరి ఈ టెన్షన్స్ అన్నీ దేనివల్ల వచ్చినాయండి? ప్రతి ఒక్కడు ఎందుకని అంత జీవితాంతం మొత్తం టెన్షన్ తోటి గడపడం. ప్రతి ఒక్కడు కూడా ఏదో మనం ఎన్నున్నా కూడా సంతృప్తి ఉండదనమాట. కాబట్టి భగవంతుడి యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవటం అనేది ప్రతి ఒక్కడు ఫస్ట్ అసలు భగవంతుడు ఉండి కొంచెం ఆలోచించాలి. అసలు మనం ఈ ప్రపంచానికి దేనికోసం వచ్చాం? మన పర్పస్ ఏంటి? ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? డబ్బులు సంపాదనకి అయితే మరి ఎందుకని డబ్బులు తీసుకోలేకపోతే చనిపోయేటప్పుడు ఎందుకని ఒక పైసా కూడా తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు? మరి ఇల్లు వాకిళ్ళు కట్టాలిక. ఇల్లు వాకిళ్ళు అయితే ఒకటన్నా ఈ చనిపోగానే ఇంటి బయటకు తీసుకెళ్ళి ఒక క్షణం ఇంట్లో అట్టు పెడుతున్నారా? మరి దేనికోసం అండి? పిల్లలు పెద్దోళ్ళు కాదు ఎటువాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. పిల్లలు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటల్లా. శరీరం ఉంటుందా? శరీరం జాగ్రత్తగా కాపాడుకుంటాం. అది కూడా ఏదో ఒక టైంలో వదిలిపెట్టిపోవాలి. కాబట్టి ఇదేది అన్నీ అశాశ్వతమైనటువంటి విషయాల పట్ల మనం దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీనికోసమే సమస్తం టైం మొత్తం దానికోసం వేస్ట్ చేస్తుంటే అసలు నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? సెల్ఫ్ రియలైజేషన్. ప్రతి ఒక్కడు ఎందుకు పుట్టాడంటే సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. నీలో అసలు నేనంటే ఎవరు? భగవంతుడు అంటే ఎవరు? తెలుసుకోవాలి మరి. ఇవి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కడు దాన్నే జ్ఞానం అంటారనమాట. పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రతి ఒక్కడు కూడా ఈ జన్మ వచ్చిందండి ప్రతి ఒక్కడికి. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిని పొందాలి అని చెప్పేసి ఆ చేయంతోటి ప్రతి ఒక్కరు జన్మ తీసుకుంటారు. ఇది ఈ జన్మలో పరిపూర్ణమైన జ్ఞానం పొందలేదనుకోండి, నెక్స్ట్ బర్త్‌కి అది అజ్ఞాన స్థితిలో ఉంటే మళ్ళీ వచ్చే జన్మలో కొంత తెలుసుకుంటారు. మళ్ళీ అట్లా జన్మలు ఇట్లా పెరుగుతూ పోతుంటాయన్నమాట. కాబట్టి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది మనకి ఎప్పుడు లభిస్తుందండి? అంటే ఈ ఈ ఈ బ మనసు సూక్ష్మ స్థాయిలోకెళ్ళాలండి. మనసుకి ఏకాగ్రత రావాలి. ఏకాగ్రత వచ్చి సూక్ష్మ స్థాయిలోకి మనసుని తీసుకెళ్ళగలిగితే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఒక అవగాహన ఉంటదన్నమాట. మనసుకు మనసుకి ఏంటంటే మానసిక శక్తులు ఈ కలియుగంలో చాలా తక్కువగా, ఎందుకంటే ఇంద్రియాల ద్వారానే మానసిక శక్తి అంతా వేస్ట్ అయిపోతుందన్నమాట. కాబట్టి ఇంద్రియాల్ని ఫస్టు అంటే చూడండి కళ్ళ ద్వారా మెయిన్. కళ్ళ ద్వారా పొద్దుగూకులు ఏదో ఒకటి చూస్తూనే ఉంటామండి. సెల్ ఫోన్‌లు గాని, టీవీలు గాని, సినిమాలు గాని, చూడకూడని దృశ్యాలు గాని, ప్రతి క్షణం ఏదో ఒకటి చూస్తూనే ఉంటామన్నమాట. కాబట్టి మనకున్నటువంటి లోపల ఉన్నటువంటి దైవ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాల ద్వారా వేస్ట్ అయిపోతాయి. అట్లాగే తినడం, నాలుక రకరకాల రుచులు, టేస్టులు కావాలన్నమాట. టేస్టులతోటి పొద్దుగూకులు ఏదో ఒకటి ఆహారం వేస్తూనే ఉంటామన్నమాట లోపలికి. ఎందుకంటే ఒక ఒక నియమితమైనటువంటి ఆహారం ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. ఏది పడితే అది తింటాం. ఇవన్నీ నాలుక ద్వారా మనం చేస్తుంటామన్నమాట. అట్లాగే మాటలు కూడా శుద్ధంగా మాట్లాడడం. ఏది పడితే అది మాట్లాడటం. ఎంత ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం. వీటి వల్ల ఏమైందంటే ఘర్షణ వాతావరణం, తర్వాత మన మానసిక సంతులనం అనేది చెడిపోతుందన్నమాట. మన పొద్దుగూకులు మనం ఈ ప్రపంచమే శాస్త్రం అనే భావంతోటి ఇంద్రియాల పరిధిలో జీవిస్తూ మన మానసిక శక్తుల్ని, శారీరక శక్తులంతా వృధాపరిచి బలహీనంగా మారిపోయామన్నమాట. కాబట్టి ఈ బలహీనమైనటువంటి మనసుతోటి, బలహీనమైనటువంటి శరీరంతోటి మనం ఏం సాధిస్తామండి? కాబట్టి బలహీనత అనేది మన ఫస్ట్ మనం అది చేయాలంటే బలంగా మారాలన్నమాట. ఏ రకంగా? శారీరకంగా, మానసికంగా బలంగా మారాలన్నమాట. ఈ బలానికి మూల కారణం ఎవరండి? లోపల ఉన్నటువంటి భగవత్ చైతన్యం అన్నమాట. కాబట్టి భగవంతుడి గురించి తప్పనిసరిగా మనం అసలు ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? తర్వాత అవగాహన అనేది మనకు హ్మ్. ఈ ఆ స్థితి ఎలా వస్తుంది? భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎలా వస్తుంది? అంటే పూర్ణ చైతన్యం చైతన్యవంతులుగా పూర్ణ స్థితితోటి మనం ఏ రకంగా మారుతాం? భగవంతుడి యొక్క పూర్ణ అనుగ్రహం ఎట్లా ప్రాప్తిస్తుందనేది తెలియాలి. అసలు భగవంతుడు ఎవరో తెలియాలి ముందర. భగవంతుడు ఉండి ఏం చేస్తున్నాడో అని తెలియాలి. కాబట్టి తెలిసేటట్టుగా భగవంతుడి గురించి చెప్పేటటువంటి ఎట్లా తెలుస్తుందంటే సత్సంగాల ద్వారా గాని, పుస్తకాల ద్వారా గాని, భగవంతుడు దర్శించిన వ్యక్తుల యొక్క అనుభవాల ద్వారా గాని తెలుస్తాయన్నమాట.
కాబట్టి ఈ సత్సంగాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడి యొక్క ఆ దివ్య లీలల గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకుంటే భగవంతుడి పట్ల భక్తి అనేది ఏర్పడుతుంది. భగవంతుడే సమస్తం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం అనేది కలిగి సాధనలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ భగవంతుడంటే మనం కేవలం గుళ్ళలో కనపడేటువంటి దేవి దేవత విగ్రహాల వరకే మనం పరిమితమవుతుందన్నమాట. భగవంతుడంటే సర్వాంతర్యామి అందరిలో ఉన్నాడని చెప్పేసి అనుభవం ఎవరికి కలగట్లా. ఎందుకది మన ద్వైతంలోనే ఉంటున్నాం. ఎందుకది కలియుగ ఎఫెక్ట్ అనమాట అది. దీని తర్వాత మానసిక స్థితిలో మార్పులు రావాలి. విశిష్ట అద్వైతము, తర్వాత అద్వైత స్థితి అనమాట. ఈ స్థితులు మానసిక స్థితిలో మార్పు రావాలి. మనం రావాలంటే భగవంతుడి గురించి నీకు అనుభవం అనేది కలగాలన్నమాట. భగవంతుడంటే అది భగవంతుడు డైరెక్ట్‌గా కనపడ్డు. నామరూపాలు లేవు భగవంతుడికి అనమాట. కాబట్టి ఆయన యొక్క ఆయన యొక్క స్థితిని ఎట్లా తెలుసుకుంటాడో దాన్ని అనుభూతి ద్వారానే తెలుసుకోగలుగుతాం. అనుభూతి అనమాట. కాబట్టి భగవద్ అనుభూతి పొందమంటాడు. రామకృష్ణ పరమహంస ఏం చేయమంటాడంటే ఫస్టు ఆయన చెప్పినటువంటి కథామృతము 'గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ' అనే పుస్తకాల్లో ఉంటుందండి. అట్లాగే ఈ ఈ శివం తీర్థ మహారాజ్ మా గురుదేవులైనటువంటి శ్రీ శివం తీర్థ మహారాజు గారు కానీ, సహజానంద తీర్థ మహారాజు కానీ వీళ్ళంతా సిద్ధ పురుషులండి వీళ్ళంతా. విష్ణు తీర్థ మహారాజు వీళ్ళంతా చెప్పేది కూడా అదే. ఏం చెప్తారు ఫస్టు నువ్వు భక్తితోటి దేనికి సమర్పణ చేయమంటారండి? ఇక్కడే ఆ శక్తి ఏదైతే ఉందో, ఏ శక్తి అయితే ఈ సమస్త విషయాన్ని నడిపిస్తుందో, ఆ శక్తికి సమర్పణ చేయమంటారు. ఇక్కడ కుండల సిద్ధ మహాయోగంలో కూడా సమర్పణ భావంతోనే సాధన చేయాలండి. దేనికి సమర్పణ అంటే, ఏ చైతన్య శక్తి అయితే ప్రపంచాన్ని నిన్ను నడిపిస్తుందో, ఆ చైతన్య శక్తికి లోపల చైతన్య శక్తి అయినటువంటి ప్రాణశక్తి భగవంతుడి శక్తికి తేడా లేదండి. భగవంతుడు మనకి ఏ రకంగా లోపల ఉన్నప్పుడు ఏ రకంగా పనిచేస్తుంటాడంటే ఆయన ఈ దశవిధ ప్రాణాలు అనమాట. పంచ ప్రాణాలు, తర్వాత ఉప ప్రాణాలు అనమాట. ఈ దశవిధ ప్రాణాల రూపంలో అంతర్ప్రకృతిగా ఏర్పడి మనోబుద్ధి చిత్తహంకారాలు తొడుగుతున్నటువంటి అంతర్ప్రకృతిగా ఏర్పడి భగవంతుడే నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తాడు. సమస్త విశ్వాన్ని అట్లాగే నడిపిస్తాడు అనమాట. కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఉనికి ఎట్లా తెలుసుకోవాలి? భగవంతుడు మామూలుగా డైరెక్ట్‌గా కనపడడు కదా! మరి ఆయన అనుభూతి ఎట్లా చెందుతామని చెప్తే, ఆయన గురించి కొంత మనం అవగాహన ఆయన యొక్క శక్తి యొక్క అనుభవం అనేది మనం తప్పనిసరిగా ఏ రకంగా భగవంతుడు ఉంటాడనేది తెలుసుకోవాలన్నమాట. భగవంతుడి యొక్క స్వరూపం కాంతి స్వరూపం అండి. సచ్చిత్ ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం అంటారు మనం. సత్ అంటే ఎప్పటికీ ఉండేవాడు అనమాట. ఎటర్నల్ అనమాట. చిత్ అంటే చైతన్యం అనమాట. అందులో సమస్త విద్యలు అందులో ఉన్నాయి. చైతన్యం అంటే ఏంటంటే ఆ చైతన్యం ఉంటేనే నీకు విద్య అనేది ఆ జ్ఞానం అనేది కలుగుతుందన్నమాట. చైతన్య స్వరూపం అన్నమాట. సచ్చిత్ ఆనందం. అక్కడ ఆనందం అనమాట. అక్కడ భయాలకి, తర్వాత మానసిక వేదాలకి, మనోవేదనలకి అక్కడ తావే లేదు. ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఆనందం లేని పరిస్థితి ఎప్పుడు ఉంటుందండి? ఆత్మస్థితిలో ఉంటే ఎప్పుడు ఆనందమే. ఆనందం ఎప్పుడు మనసు పరిధిలో ఉన్నప్పుడు, ఇంద్రియాల పరిధిలో ఉన్నప్పుడే ఆ ఎక్కుదక్కులు, తర్వాత ఆ రకమైనటువంటి భ్రాంతులు కలుగుతాయన్నమాట. మనసు పరిధిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయండి. యదార్థంగా ఆత్మ పరిధిలో ఉన్నప్పుడు ఆనందమే ఉంటుంది. కాబట్టి భగవంతుని సచ్చిత్ ఆనంద స్వరూపము, సచ్చిదానంద స్వరూపము అంటారనమాట. కాబట్టి ఇక ప్రపంచంలో మీరు గమనించండి. ప్రపంచంలో మనం గమనిస్తుంటే నిరంతరం ప్రపంచంలో అన్ని పరిస్థితుల్లో మార్పులు ఉంటుందండి. ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఈ ప్రకృతిలో మార్పులనేవి సహజం అన్నమాట అవి. సహజంగా ఎప్పటినుంచో ఈ ప్రకృతి ఈ రకంగా పరిణామం చెందుతూనే ఉంది. అంటే పరిణామ క్రమంలో ఆది మానవుడిగా ఉన్నటువంటి మనిషి ఈరోజు మరి ఇంత ఇంటలెక్చువల్ కెపాసిటీ సంపాదించాడంటే అట్లా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా తన ప్రతి క్షణం మారిపోతుంటది. అది ప్రతిదీ కూడా. దాన్ని మనం అబ్జర్వ్ చేయము. ఇదేంటిది ఇది శాశ్వతం బయట కనపడే ప్రకృతి శాశ్వతం ఇట్లాగే ఉంటుంది. మన ఇల్లు వాకిలి ఎల్లకాలం అట్లాగే ఉండే సంవత్సరాల తరబడి అట్లా ఉంటాయి. మన పిల్లలు అంతా అట్లా డబ్బులు సంపాదించుకుంటాం. అవన్నీ కూడా మన పిల్లలు, మన వంశం వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళందరూ అనుభవిస్తుంటారు అనేటువంటి ఈ భ్రమలో ఉంటాడు ప్రతి ఒక్కడు. వాడి శరీరంలో జరిగే మార్పులు గమనించడు. తర్వాత బయట జరిగేటువంటి మార్పులు గమనించడు. అనుక్షణం మారిపోతుంటుందని చెప్పేసి అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కలగదు.
ఈ ప్రపంచం శాశ్వతం అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉండటానికే ప్రయత్నం చేస్తుంటామనమాట. ప్రపంచం శాశ్వతం అంటే ప్రపంచంలో ఎవడు శాశ్వతంగా ఉండడు తెలుసు. మనకు మన పూర్వీకులు ఎవరన్నా మన తాత తండ్రులు వీళ్ళందరూ మన ముందర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా! మీ తాత ముత్తాతల గురించి నీకేమైనా తెలుసా? తాత గురించి చెప్తారందరూ. ముత్తాత వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా? ఇన్ని తరాలు మారిపోయినాయి. ఇక్కడ దాకా వచ్చి మనం ఈ స్థితికి ముందర ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల గురించి మనకు అవగాహనే లేదు. అదివరకు ఉన్న దేశాలు అదే రకంగా ఉన్నాయండి. వాటిలో రాజుల మార్పు అలా రాజుల మార్పు ఇదే దేశాన్ని ఎంతోమంది రాజులు ఎంతోమంది పరిపాలన చేశారు. వాళ్ళ పేర్లు ఏమన్నా గుర్తున్నాయా? అట్లాగే ఇవి దేశాలు శాశ్వతంగా ఒక చోట ఉంటాయండి. ఒక చోట ఇప్పుడు మీరు శాస్త్రవేత్తలు చెబుతారనమాట. ఈ ల్యాండ్ కూడా మార్పులు పొందుతూ ఉంటుంది ఇది. ఈ భూ ప్రపంచంలో కూడా మార్పులు సంభవిస్తాయి. స్థిరంగా ఉంటుంది అనుకున్న భూములు కూడా మార్పులు వస్తుంటాయి. వాళ్ళేం చెబుతారంటే ఖండాలు కూడా కదులుతున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఇప్పుడు. ప్లేట్స్ కదలిక వల్ల భూమి యొక్క ఆహ్, భూమిలో మార్పుల వల్ల ఖండాల్లో కూడా దేశాలు కూడా మారుతున్నాయి. అది స్టేజెస్ కదులుతున్నాయి అవి కూడా. అందులో కూడా చలనం ఉంది. అట్లా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది చలనం ఉంది. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చలనం ఉంది. గ్రహాలు తిరుగుతుంటాయి. అట్లా చలనం. కాబట్టి మూవ్‌మెంట్ అనేది ప్రకృతి యొక్క స్వభావము. మూవ్‌మెంట్ ద్వారా ఏం జరుగుతుంది? కదలిక అనేది ప్రకృతి యొక్క స్వభావం. కదలిక ఉంటేనే కాలము, దూరం అనేవి ఏర్పడతాయన్నమాట. కదలిక లేకపోతే మూవ్‌మెంటే లేదనుకోండి. కాలం నువ్వు ఎట్లా గణన చేస్తావు? ఎట్లా గణిస్తావు దాన్ని? కాలం ఎట్లా కొలుస్తావు? ఆ మూవ్‌మెంట్ అనేది ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతి పరంగా అది ఎప్పుడూ మారుతూనే ఉంటది. ఈ పొద్దున పుట్టినప్పుడు ఉన్నటువంటి మన దేహస్థితి చనిపోయేటప్పుడు ఉంటుందా? పుట్టినప్పుడు, పెరుగుతున్నప్పుడు ఉన్నటువంటి యువకుడిగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారు మరి. ఆ అందం అనేది చివరిదాకా నిలుస్తుందా? ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటారు మనవాళ్ళు దాటికి ఆ శరీరానికి మేకప్‌లు చేస్తుంటారు. అది వృద్ధాప్యం కనపడకుండా మేకప్‌లు రకాల జుట్టు రంగేసుకోవటం, పళ్ళు కొత్తగా కట్టించుకోవటం, శరీరానికేమో పెర్ఫ్యూమ్స్ అవి వాడటం, రకరకాల దుస్తులు రంగురంగులు అంటే ఏంటి? వాళ్ళు స ఆత్మకున్న సహజ లక్షణం ఏంటంటే ఎటర్నల్ అంటే దానిలో ఆత్మకు చావు లేదు. ప్రతి వ్యక్తిలో కూడా అదే భావం ఉంటది. మనకు చావు లేదే అదే అదే స్థిరంగా ఎప్పుడు మనం చ ఆహ్, చిరంజీవిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కడికి కోరికనమాట. ఎందుకని? ఆత్మ చిరంజీవి కాబట్టి. ఆత్మకు నాశనం లేదు. కాబట్టి మనలో కూడా ఆత్మ జీవాత్మ ఉంది కాబట్టి అది అది కూడా ఎటర్నల్ అనమాట. అది ఎప్పుడు అది జీవాత్మ ఎప్పుడు పరమాత్మతో కలిసిపోతుంది తప్పితే అందులో దాన్ని ఏం జే దాన్నేం చేయలేరనమాట. ఎవరేం చేయలేరనమాట. అది కాకపోతే ఈ శరీరం పోయి ఇంకో శరీరం తీసుకుంటుంది తప్పితే జీవాత్మలో ఎటువంటి దానికి నీరు దొరకజాలదు, అగ్ని దహించజాలదు అని చెప్పేసి భగవద్గీతలో చెబుతుంటారు చూడండి. ఆత్మ శాశ్వతంగా ఉంటుందని చెప్పేసనమాట. కాబట్టి ఈ ఈ ఈ శాశ్వతంగా ఉండేటువంటి మన ఆత్మస్థితికి ప్రతి ఒక్కడు ఆత్మస్థితి నుండి ప్రతి ఒక్కడు దూరం అయ్యాడనమాట. దేనికొచ్చి టెంపరరీగా ఉండేటువంటి దేహస్థితి. దేహంతోటి ఐడెంటిఫై అయ్యారు. నేను దేహం అనేటువంటి భావంతో ప్రతి ఒక్కడికి కలుగుతుందన్నమాట. నేను దేహాన్ని కాబట్టి ఈ దేహాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి. నేను నా వాళ్ళు, ఈ దేహానికి సంబంధించిన రిలేటివ్స్ వీళ్ళందరితో కలిసినటువంటి ఒక ప్రపంచాన్ని ప్రతి ఒక్కడు సృష్టించుకుంటాడనమాట. ఆ ప్రపంచంలోనే బతుకుతుంటాడు. ఆ ప్రపంచంలోని అన్ని పనులు ఆ పరిసరాల్లో మనిషి జీవిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ పరిధులు ఎప్పుడైతే నీకు ఆ పరిధులు అవన్నీ చెరిగిపోవాలండి. అంటే ఏంటి? ఒక ఆహ్, మనం ఏంటంటే నేను నాదనేటువంటి భావాలు రకరకాలు. నేను ఫలానా కులం, నేను ఫలానా మతం, నేను ఫలానా ఉద్యోగిని, నేను నేను అందగాడిని, లేకపోతే నాకు డబ్బులున్నాయి. నాకు అనేటువంటి భావాలు ప్రతి ఒక్కడు ఏర్పరచుకుంటారనమాట. ఏర్పరచుకొని అందులోనే బందీ అయిపోయి, వాడు ఏర్పరచుకున్న ప్రపంచంలోనే వాడే బందీ అయిపోతాడనమాట. కాబట్టి వీటి నుంచి ఈ ఈ మనసు పరిధి నుంచి మనం బయటికి రానంత కాలం మనకి భగవంతుడి గురించి ఏమాత్రం తెలీదండి. మనసు పరిధిలో ఉండే మనం అన్ని పనులను చేస్తుంటాం. కాబట్టి మనసు పరిధి నుంచి మనం బయటికి రావడానికే మనం సాధన చేయాల్సుంటదనమాట. ఈ సాధనలో ఏంటంటే మనలో ఉన్నటువంటి చిత్తాలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అరిషడ్ వర్గానికి, రాగద్వేషాలకి, స్వార్థంతో కూడినటువంటి ఆలోచనలకి మనం క్రమక్రమంగా వాటిని వదిలించుకోవాలి వాటిని. వదిలించుకొని అంటే మనలో రకరకాల నేనులుంటాయండి. రకరకాలైనటువంటి నేననేది రకరకాలుగా ఉంటదనమాట. కాబట్టి ఇవన్నీ ఒక చోటే ఇవన్నీ కలిపి వ్యక్తిత్వం అంటారనమాట. వ్యక్తిత్వంగా ఫార్మ్ అవుతుందనమాట.
కాబట్టి మనలో ఈ రకరకాలుగా ఉన్నటువంటి నేందుల్ని ఒక్కొక్కటి మనం సాధన ద్వారా తొలగించుకుంటుంటే ఏమైతుంది చిత్తశుద్ధి ఏర్పడుతుందన్నమాట. ఆ చిత్తశుద్ధి కోసం మనం చేసేటటువంటి సాధనలు ఇవన్నీ చిత్తశుద్ధి అంటే నేను చేస్తున్న భావం పోవాలంటే మనకేం చేయాలండి? భగవంతుడి గురించి అవగాహన అంటే భగవంతుడే మొత్తం సమస్తం చేస్తున్నప్పటికీ నేను చేస్తున్నాననే భావన ఉన్నదన్నమాట మన ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాబట్టి ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడనేది మనకు తెలియాలి. తెలిసినప్పుడు నీకు నేననే అహంకారం కంప్లీట్‌గా తొలగిపోతుంది. భగవంతుడు సమస్తం ఉండి జీవాంతర ప్రకృతిగా ఉండి నడిపిస్తున్నాయని బాహ్యంగా ఉన్న సమస్త చర్యలకి ప్రకృతిగా మారి నీకు సమస్తం అనుభవాలు కలుగజేస్తూ కూడా భగవంతుడే అని తెలిసినప్పుడు, ఇంద్రియ శక్తులు భగవంతుడే అని తెలిసినప్పుడు, నీకున్నటువంటి వ్యక్తిత్వం సంబంధించినటువంటి ఆ రకమైనటువంటి అభిప్రాయాలు మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ కొట్టుకొని పోతాయన్నమాట. పక్కకెళ్ళిపోతాయి మొత్తం. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నువ్వు భగవంతుడిని దర్శించగలుగుతావు. ఎక్కడ దర్శించగలుగుతావు? ప్రతి చోట కూడా కణ కణంలో భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమవుతుందన్నమాట. ప్రతి వ్యక్తిలోని, ప్రతి జీవిలోని, ప్రపంచంలో సమస్తం భగవంతుడే అని చెప్పేసని నీకు అర్థమవుతుంది. దాన్ని విశిష్ట అద్వైతం అంటారు. అంటే ఏంటి? అద్వైతమే అది విశిష్ట నేననే భావం ఉంటుంది. నేను చూస్తున్నాను ప్రపంచంలో భగవంతుడు స్వరూపంగా చూస్తున్నాను అనేటువంటి భావం ఉంటుందన్నమాట ఆ స్థితిలో. ఎక్కడ చూసినా భగవంతుడు అంతా రామమయం, జగమంతా రామమయం. అండాండములు పిండాండములు, బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలు. అంతా రామమయం. అట్లా భగవంతుడే కనపడతాడు. ఎక్కడ చూసినా భగవంతుడే కనపడతాడనమాట. కాబట్టి ఈ స్థితి విశిష్ట అద్వైతం అన్నమాట. ఈ స్థితిని కూడా మారాలి. ఈ స్థితి మారి చివరికి బాహ్యంగా ఏదైతే ఉందో నాలో కూడా అదే ఉంది. కాబట్టి నాకు తర్వాత బాహ్యంగా ఉన్నటువంటి పరిస్థితులకి బాహ్యంగా ఉన్న భగవత్ స్వరూపానికి తేడా లేదు. కాబట్టి రెండూ ఒకటే. దీన్ని అద్వైత స్థితి అంటారనమాట. అద్వైత స్థితి అంటారు. అంటే ద్వైతం లేదు, ఇంకా రెండోది లేదు. మొత్తం ఒకటే అని చెప్పి. ఇది పరిపూర్ణ జ్ఞానం అండి. ఈ పరిపూర్ణ జ్ఞానం పొందే వరకు మనిషి జన్మిస్తూనే ఉంటాడనమాట. మనిషి నిరంతరం జన్మలు తీసుకుంటూనే ఉంటాడనమాట. పరిపూర్ణ జ్ఞానం వచ్చే వరకు, స్వార్థంతో ఉండే వరకు ఎవరితోటైతే నువ్వు ఎక్కువ ఇంటరాక్షన్ పెట్టుకున్నావో మళ్ళీ అదే ఫ్యామిలీలో పుడుతుంటాడనమాట. మళ్ళీ అక్కడే పుడుతుంటాడు. మళ్ళీ అక్కడే ఒక యోగ స్థితి అనేది రాదనమాట. అంటే ఏంటి? కర్మలకి జంతువులు, కీటకాలు ఎట్లయితే కర్మల్ని అనుభవిస్తూ చనిపోతాయో, అదేవిధంగా మనిషి కూడా చాలా కాలం ఏం చేస్తున్నాడంటే కర్మబంధాల్లో చిక్కుకున్నాడు. జస్ట్ లైక్ జంతువుల మాదిరిగా కర్మలను అనుభవించడానికి పుడుతుంటాడు. మళ్ళీ పోతుంటాడు అట్లా. మరి ఈ స్థితిలో మార్పు రాదా అంటే వస్తుందండి. ఎట్లా మార్పు చేసుకోవాలంటే అదే యోగంలోకి రావాలి. మనం చేసినటువంటి యోగం మనం ఇప్పుడు ఈ రకరకాలైనటువంటి శాస్త్రాలు వచ్చినాయి. తర్వాత యోగ శాస్త్రాలు కానీ, తర్వాత జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి ఉపనిషత్తులు, తర్వాత రకరకాలైనటువంటి శాస్త్రాలు వచ్చాయండి. మహర్షుల చేత రాయబడినవి. వీటి యొక్క పరిపూర్ణ జ్ఞానం తెలియాలి. వాటిలో ఏం చెప్పారని చెప్పేసి తెలియాలన్నమాట. కాబట్టి ఈ వేదాలలో చెప్పినటువంటి జ్ఞానం ఏదైతుందో అది ఉపనిషత్తులో చెప్పారండి. ఆ ఉపనిషత్తుల యొక్క సారం ఏంటంటే భగవద్గీత అనమాట. భగవద్గీత మనకి సింప్లిఫై చేశారనమాట. ఇంకా సింప్లిఫై చేశారనమాట. సమస్త జ్ఞానం ఎందులో ఉందంటే భగవద్గీతలో ఉంది. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పాడంటే భగవానుడు ఆయన యొక్క సమగ్ర స్వరూపాన్ని గురించి చెప్పాడు. తర్వాత ఏ రకంగా భగవంతుని తెలుసుకోగలడో చెప్పాడు. యోగం అంటే ఏంటి? ఎన్ని రకాల యోగాలు ఉన్నాయో చెప్పాడు. ఇక యోగాల్ని ఇక అవన్నీ ఎట్లా చేయాలనేది చెప్పాడు. ఇవన్నీ భగవద్గీతలో 18 అధ్యాయాల్లో చెప్పారండి. కాబట్టి భగవద్గీత అనేది ఈరోజు భగవద్గీత దేనికి ఉపయోగపడుతుందంటే పరిపూర్ణ జ్ఞానం తెలుసుకోవడానికి. ఎంతోమంది భగవద్గీత చదవటం ద్వారా తమ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు, తెలుసుకోగలిగారు. భగవంతుని యొక్క నిజస్వరూపం తెలుసుకోగలిగారు అనమాట. కాబట్టి భగవంతుని యొక్క నిజతత్వం ఏంటండి? నిజతత్వం అంటే కాంతి స్వరూపంలో ఉంటాడండి భగవంతుడు. ఎప్పుడు కూడా ఆయన మనకి కనపడ్డు ఆయన. ఆయన 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 ఆయన్ని తెలుసుకోవాలంటే నువ్వు నీవు అంతర్దర్శనం చేసుకోవాలంటే నీకు పరిపూర్ణంగా ఏదంటే నువ్వు యోగ స్థితికి రావాల్సిందే. యోగం అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పనికి కూడా త్రికరణ శుద్ధిగా చేయటం అదే యోగం అండి. ఏ పని చేసినా కూడా త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. ధర్మబద్ధంగా చేయాలి. ఏ పని అంటే మళ్ళీ రకరకాల జనాల్ని హింసించే పద్ధతులుగా త్రికరణ శుద్ధిగా చేసేవాళ్ళు వాళ్ళు రాక్షసులు అంటారు. వాళ్ళు త్రికరణ శుద్ధిగా అని చేస్తారు. అందుకనే వాళ్ళకి కూడా అంత శక్తి ఉంటుంది.
చెడుని త్రికరణ శుద్ధిగా చేస్తారు కాబట్టి, ఆ చెడుని ఎదుర్కోవడానికి భగవంతుడే మళ్ళీ రావాలి. పాజిటివ్ ఎనర్జీ తోటి కూడుతాడు. నెగెటివ్ ఎనర్జీ అంత రాక్షస శక్తి. దాన్ని ఎదుర్కోవడానికి అంత శక్తిగా ఎదుర్కోవడానికి భగవంతుడే మళ్ళీ అవతారాలని తీసుకుంటాడనమాట. భగవంతుడు జన్మిస్తాడని అనకూడదు. భగవంతుడు అవతారం తీసుకుంటాడనమాట ఆయన. అవతరిస్తాడనమాట. అవతరణకి, జన్మించడానికి తేడా ఉంది. కాబట్టి భగవంతుడు అవతరిస్తాడనమాట. అవతరించి ఏం చేస్తాడు? ఈ జనులకు ఇట్లాగే వచ్చినప్పుడు ఆహ్, మామూలుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగయుగాల నుంచి భగవంతుడు అట్లాగే వస్తున్నాడు. ఎవరిని ఇట్లా సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి. ఈ రకంటే దుర్మార్గంలో ఉన్నటువంటి నెగెటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి తప్పనిసరిగా భగవంతుడే అవతరిస్తుంటాడనమాట. కాబట్టి భగవంతుడి అవతారాలు లక్ష్యం అదనమాట. మనలో ఉన్నటువంటి చెడుని తొలగించుకోవడం ప్రతి ఒక్కడి యొక్క లక్ష్యమై ఉండాలి. ప్రతి ఒక్కడు కూడా మనలో కామక్రోధ లోభ మోహం మదం ఆశ్చర్యాలు అరిషడ్వర్గం గాని, రాగము, ద్వేషము, దాని పట్ల ఇష్టము, అయిష్టాలు అనేటువంటి ఆ ప్రక్రియలు గాని ఇవన్నీ అంతకుముందు అమ్మవారు ఆరాధనలో కూడా చెప్పారనమాట. చండముండాసురులంటే ఎవరు? తర్వాత రక్తబీజుడంటే ఎవరు? ఇవన్నీ మనలో ఉన్నటువంటి మనోమాలిన్యాలనమాట ఇవన్నీ. అయి వీటన్నిటిని తొలగించేది ఏదండి? భగవంతుడి శక్తి. ఆ శక్తి స్వరూపం అమ్మవారనమాట. భగవంతుడి యొక్క శక్తికి తేడా లేదండి. రెండూ ఒకటే. అది వేరు వేరుగా చూస్తున్నాం గానీ యదార్థంగా ఏంటంటే భగవంతుడు నామరూపాలు లేనటువంటి భగవంతుడి యొక్క శక్తి. అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ నుంచే ఈ ఈ చలనంతో కూడినటువంటి ప్రకృతిగా మారతాడు ఫస్ట్ ఆయన. మారినప్పుడు ఆ ప్రకృతినే మనం అమ్మవారు అంటామనమాట. ఆయన ఆ చలన శక్తి కలిగినటువంటి ఆ ప్రకృతి శక్తి ఏదైతే ఉందో అది కూడా భగవంతుడి యొక్క శక్తే. ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చిందనమాట. కాబట్టి శక్తిని గురించి మనం శక్తి ఉపాసన చేస్తే మన భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. శక్తి ఉపాసన అంటే శక్తిని పెంచుకోవాలి. మన శక్తి మన శరీరంలో ఉండి ఏ పనులు చేస్తుంది? ఏ రకంగా వేస్ట్ అవుతుందనేది ఫస్ట్ తెలుసుకుంటే అరిషడ్ వర్గానికి రూపంలో ఎనర్జీ మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిందేంటి? అరిషడ్ వర్గం రూపంలో ఉన్న రాక్షసులను సంహరించాలి. మన మనసులో ఉన్నటువంటి నెగెటివ్స్ అన్నింటినీ పోగొట్టుకోవాలన్నమాట. కాబట్టి అటువంటి నెగెటివ్స్ అన్ని పోగొట్టుకున్నప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ ఎనర్జీ లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది దైవీ శక్తి అంటారనమాట. దాని గుణాలేంటంటే ఇవన్నీ మనకు సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఇవన్నీ దైవ శక్తి యొక్క లక్షణాలు. కాబట్టి నెగెటివ్ ఎప్పుడైతే పోయిందో మన వ్యక్తిత్వంలో సమూలమైనటువంటి మార్పు వస్తాడు. భక్తులుగా ఉంటాడండి. భక్తుల్లో ఇవన్నీ ఉంటాయి. సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, క్షమ ఉంటుంది. ఇవన్నీ నిజాయితీ ఉంటుంది. కాబట్టి భక్తి అనేది అప్పుడు ఏర్పడుతుంది. మనలో ఉన్న నెగెటివ్స్‌ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే అది. నెగెటివ్స్ ఎలా పోతాయంటే ఏ శక్తి అయితే నీలోకి ఈ నీకు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి నిన్ను ఆహ్, నీకు వ్యక్తిత్వాన్నిచ్చి, నీకు శరీరం అనేటువంటి భ్రమలో పడేసిందో, అంటే భగవంతుడి యొక్క మాయ స్వరూపంతోటే మాయ కారణం కాదు ప్రతి ఒక్కడికి అంటే యథార్థ పరిస్థితి తెలియట్లా. కాబట్టి నీకు యథార్థ స్థితి తెలియాలంటే భగవంతుడి యొక్క ఏ మాయాశక్తి అయితే నిన్ను బయటికి తీసుకొచ్చిందో వ్యక్తిత్వాన్ని ఫారం చేసి ఈ ప్రపంచంలో పెట్టిందో ఆ శక్తి యొక్క అనుగ్రహం కావాలండి. ఆ శక్తి యొక్క అనుగ్రహం ఎట్లా వస్తుందంటే ధర్మబద్ధమైన జీవితం గడపాలి. ధర్మంతోటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుందండి. స్త్రీలకు గృహిణులకు ఉంటుందండి. ఇంట్లో చక్కగా అందరికి భార్య భర్తకి, పిల్లలకి చక్కగా వండి పెట్టడం గాని, చక్కగా ఇంట్లో విషయాలు చూడటం గాని, అంతకుముందు ఇప్పుడంటే ఉద్యోగాలు చేస్తారండి. ఉద్యోగ ధర్మం అనేది ఎట్లా చేయాలండి? ధర్మ ప్రకారం చేయాలన్నమాట. అంతేగాని ఆహ్, నే డబ్బులు ఎవరన్నా ఎక్స్‌ట్రా ఇస్తే వాళ్ళకి ధర్మ విరుద్ధంగా చేయటం గాని, ఇటువంటి పనులు చేయకూడదు. ధర్మబద్ధంగా మనకు ఒక ఉద్యోగం చేస్తాం. దేనికి కుటుంబ పోషణ కోసం చేస్తున్నాం. కాబట్టి అది ధర్మబద్ధంగా ఉన్నప్పుడు నీకు ఈ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఎప్పుడు భగవత్ శక్తి ఎట్లా ఉంటదో పాజిటివ్ ఎనర్జీ అనమాట అది. నువ్వు పాజిటివ్‌గా నువ్వు ఆలోచనలు ఉండి మంచి పనులు చేస్తున్నప్పుడు నీకు అది తోడ్పాటిస్తుంది. లేనప్పుడు ఏం చేస్తుందంటే నీకు క్రమంగా నీలో ఆ రాక్షస శక్తులు ఏవైతే ఉన్నాయో, నెగెటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతుంటాయి. ఈ స్వార్థంతోటి కూడినవి గాని, అరిషడ్ వర్గంతో కూడిన పనులు చేస్తుంటే ఏమవుతుంది? డబ్బులొస్తాయండి. అన్నీ వస్తాయి. వస్తాయి గానీ నీ మనశ్శాంతి ఉండదు. అలాగా క్రమంగా
అన్నిటిని ప్రకృతి నీ దగ్గర నుంచి ఏదో ఒక టైంలో నీ దగ్గర నుంచి మొత్తం లాగేస్తుంది అన్నమాట. కాబట్టి చిట్ట చివరి దాకా సంపాదించి చివరికి అన్నింటిని వదులుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మనలో ఉన్న దైవశక్తి ఏదైతే ఉందో ఆ దైవశక్తికి అనుకూలమైనటువంటి విధంగా మనం ప్రవర్తించినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందగలవు. నీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి అన్నమాట. భగవంతుడు అంటే ఏంటి అని తెలుస్తున్నమాట. ఈ కాంతి స్వరూపంలో ఉండే భగవంతుడు ఏ విధంగా విషయాలను నడుపుతున్నాడు, ఎన్ని రకాలుగా అనేటటువంటి విధానం నీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇది శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఏం చెబుతున్నారండి శాస్త్రవేత్తలు కూడా? ఈ విశ్వ సమస్తం దేనితో తయారైందండి? మూలకాలతో తయారైందండి. మూలకాలు అంటే ఎలిమెంట్స్ అంటారు అనమాట. అంటే వాయు రూపంలో ఉండేవి, ఘన రూపంలో ఉండేవి, ద్రవ రూపంలో ఉండేవి, రకరకాల అనమాట. దాన్ని దాన్ని ఒక కనిపెట్టి మూలకాలని 114 అంటే మొత్తం ఆవర్తన టేబుల్ అంటారు, పీరియాడిక్ టేబుల్ అంటారు అనమాట. అందులో వరుసగా పరమాణు సంఖ్య ఆధారంగా వాటిని వరుసగా ఒక క్రమంలో పెట్టారనమాట. పెట్టేసి ఈ మూలకాలని ఒకదానితో ఒకటి సంయోగం చెందడం ద్వారా పదార్థాలు తయారవుతున్నాయని చెప్పారండి. కాబట్టి ఈ మూలకాలు దేనితో తయారైందండి? హైడ్రోజన్ కానీ, హీలియం కానీ, ఈ రకంగా వాయు స్థితిలో ఉండేవి, తర్వాత ఆక్సిజన్, తర్వాత అవాయు స్థితిలో ఉండేవి, H2O వాటర్ సంయోగ పదార్థం అన్నమాట, వాటరు. అట్లా ఆ తర్వాత ఈ ఘన పదార్థమైనటువంటి గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, యురేనియం కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులో. రకరకాల మూలకాలు ఉన్నాయన్నమాట ఇందులో. వీటన్నిటిని లోపల ఉన్న పరమాణు సంఖ్య ఆధారంగా వాటిని ఏ మూలకలో ఎన్ని పరమాణువులు ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి, దాని పరమాణు సంఖ్య అంటే కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య అనమాట. కాబట్టి ఆ ప్రోటాన్ల సంఖ్య ఆధారంగానే ఈ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల సంఖ్య అనమాట. అవన్నీ కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్లు ఏమో పాజిటివ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. కాబట్టి లోపల ఎన్ని ప్రోటాన్లు ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్లు బయట తిరుగుతుంటాయి. వాటిని ఆర్బిట్స్ అంటారు అనమాట. 1s 2s 3s ఆర్బిట్స్ అంటారు అనమాట. అందులో ఎస్ ఉంటాయి, పీలో ఉంటాయి. వీటిని మీకు సైన్స్ చదివితే తెలుసు. ఎస్, పి, డి, ఎఫ్ ఇట్లా ఆర్బిట్స్ ఉంటాయి అనమాట. కాబట్టి ఆర్బిట్స్లో పరమాణువు అమరిక ఉంటుంది. అంటే పరమాణువులలో ఎలక్ట్రాన్ల అమరిక అనమాట. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల అమరిక ఉంటుంది, కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అక్కడ ఏముంటుందండి? అక్కడ ఆకారాలు ఉండవండి. అక్కడ శక్తి ఎనర్జీనే. అంటే అది నిరంతరం అవి ఎలక్ట్రాన్లు ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. అట్లా మన శరీరం కూడా ఎన్నో లక్షల కోట్ల అణువులతో, పరమాణువులతో నిర్మితమైంది అనమాట. ఆ పరమాణువుల్లో ఉండేది ఏంటంటే ఎనర్జీనే, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు. కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అక్కడ ఏముంటుంది? అందులో ఏముంటుందంటే మనకి కంటికి కనపడు, అందులో ఎనర్జీనే ఉంటుందండి. కాబట్టి భగవంతుడు నీకు అంత సూక్ష్మ స్థాయిలో ఉండి మన శరీరంలో పనిచేస్తున్నాడు. అది ఫస్ట్ నీకు అర్థం కావాలా. అంతర్యామిగా అన్నిట్లో ఉంది భగవంతుడే అని చెప్పేసి అది ఫస్ట్ అర్థం కావాలి మనకి. చిన్న విత్తనం తీసుకున్నామండి. విత్తనాన్ని తీసుకున్నప్పుడు ఒక తోటకూర గింజ తీసుకోండి. కంటికి కనపడు, చాలా చిన్న గింజ అనమాట. మర్రి గింజ కూడా అట్లాగా ఉంటుంది. కానీ అందులో అది పెరిగి ఎంత కావాలి, ఏ రుచి రావాలి, ఏ రంగు రావాలి, ఆకులు ఎట్లా ఉంటాయి, ఎన్ని రోజులు బతకాలి, ఇవన్నీ అందులో ప్రోగ్రామింగ్ అంతా అందులో ఉంటుందండి. తోటకూర గింజ తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ నాటినా ఒకే రకం మొక్క వస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్ళి దాంట్లో కూడా అదే మొక్క వస్తుంది, అదే సైజ్ వస్తుంది, అదే రుచి, అన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రామింగ్. లోపల అంతర్యామిగా ఉన్న భగవంతుడి యొక్క అంతఃశక్తి ఏదైతే ఉందో, చేతన శక్తి ఏదైతే ఉందో, అది ప్రోగ్రామింగ్ చేసిన విధంగానే బయట అది వ్యక్తమవుతుంది తప్పితే మనం దాని యొక్క వ్యక్తీకరణను, దాని యొక్క దీన్ని మార్చలేము. మారిస్తున్నా కూడా, ఒకవేళ మార్చినా కూడా అది నిలబడదు. అది దానివల్ల ఉపయోగం ఉండదు అనమాట. అప్పుడు ఏది ఎట్లా ఉండాలి అనేది మొత్తం భగవంతుడి యొక్క ప్రమేయంతో నిర్ణయించబడుతుంది అనమాట. కాబట్టి ఇది తెలుసుకోవాలి ఫస్ట్. భగవంతుడి యొక్క ప్రమేయంతో సమస్తం జరుగుతున్నాయి. అంతర్యామిగా ఉండి అంత సూక్ష్మ స్థాయిల్లో శక్తి రూపంలో ఉండి భగవంతుడే మొత్తం చేస్తున్నాడని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టింది అదే. ఐన్‌స్టీన్ ఏం కనిపెట్టాడంటే, ఐన్‌స్టీన్ E = mc². అంటే ఏంటి? శక్తి నిత్యత్వ సూత్రము. శక్తిని మనం
మనం ఏం చేయాలి దాన్ని శక్తి నశించదు. ఒక ఫారంలో ఉన్నటువంటి శక్తి ఇంకో ఫారంలోకి మారుతుంది తప్పితే, శక్తిని నాశనం చేయలేము అని చెప్పండి. భగవత్ చైతన్యం మన చుట్టూతో ఉంది. మనం ఖాళీ ప్రదేశాన్ని, మన ఆకాశాన్ని మనం ఊహిస్తున్నాం కానీ ఖాళీగా ఉందని చెప్పేసి. ఇది కూడా చైతన్యంతోటి, శక్తితోటి నిండిపోయినటువంటి మహాసముద్రం ఇందులో. మన చుట్టూతో ఉన్నది కూడా. కాబట్టి ఇది ఆ సూక్ష్మ స్థాయిలో దర్శించగలిగేటువంటి శక్తి మనకు ఏర్పడినప్పుడు భగవంతుడంటే ఏంటో తెలుస్తుంది. అంత సూక్ష్మ స్థాయిలో శక్తిని దర్శించగలిగే కెపాసిటీ రావాలంటే మనం కూడా అంత మనసు కూడా అంత సూక్ష్మ స్థాయికి వెళ్ళాలి. అంటే మనసుకి ఏకాగ్రత రావాలి. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్న కొద్దీ ఏమవుతుందంటే నీకొక రకరకాల ప్రాణశక్తి యొక్క డిఫరెంట్ లెవెల్స్ మీకు అర్థమవుతాయనమాట. కాబట్టి అంత సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళేటువంటి విధానమే యోగం అనమాట. యోగం ద్వారా నువ్వు ఆ స్థితికి మనసుని కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచొచ్చు. తర్వాత యోగం ద్వారా నీ యొక్క పెరిగినటువంటి కాన్సంట్రేషన్ లెవెల్స్‌ని ఆ సూక్ష్మ స్థాయిలో దర్శించగలిగేటువంటి ఆ సామర్థ్యం అనేది యోగం ద్వారా లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ యోగాలు రకరకాలుగా ఉన్నాయి. కర్మయోగం, భక్తి యోగము, జ్ఞాన యోగము, రాజయోగం 4 రకాల యోగాలు ముఖ్యమైన యోగాలున్నాయి ఇందులో. ఈ మహాయోగంలో కుండలిని సిద్ధ మహాయోగంలో మా గురువులు చెప్పేటువంటి సిద్ధ గురువులు చెప్పినటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ ఈ 4 యోగాలు ఇందులో వస్తాయండి ఇందులో. మీరు ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, కుండలిని సిద్ధ మహాయోగ దీక్ష తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ కుండలిని చైతన్యం లోపల ఉన్నటువంటి భగవంతుడి యొక్క చైతన్య స్థితిని మీరు అనుభూతి పొందుతారనమాట. అంటే మన ప్రమేయం లేకుండానే క్రియలు జరగటం, మన ప్రమేయం లేకుండానే ఆసనాలు రావటం, మన ప్రమేయం లేకుండానే తర్వాత ప్రాణాయామ ప్రక్రియలు జరగటం, ఇవన్నీ జరుగుతాయండి అందులో. రకరకాల అనుభవాలు కలుగుతాయి. అందులో నీ మనసు సంకల్పం ఏముండదు. ఆటోమేటిక్‌గా లోపల నుంచి చైతన్య స్థితే నీకు కలుగజేస్తుందనమాట. అది రాజయోగం అనమాట. రాజయోగ స్థితి అనేది ఫస్ట్ ఇందులో మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యేది. అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. భగవంతుడు లోపల నుంచి చేస్తాడనే నమ్మకం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఏర్పడుతుంది. తర్వాత ఈ స్థితి ఒక్కటే కాదండి. ఇందులో ఆహ్, కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞాన యోగం కూడా ఉందండి. ఈ 4 యోగాల కలయిక ఉంది కాబట్టే దీన్ని మహాయోగము అంటారనమాట. ఇది 'మహాయోగ విజ్ఞానం' అనే పుస్తకాన్ని మా గురువుగారు ఏందంటే శ్రీ యోగానంద మహారాజు గారు రాశారనమాట. అంటే ఈ మహాయోగ విజ్ఞానం అంటే ఇందులో ఇన్ని 4 యోగాల గురించి ఆహ్, ఆహ్, నా యోగ స్థితులు మనం ఎట్లా పాటించాలి? అది చేస్తే ఏ స్థితులొస్తాయి? అనేది పరిపూర్ణమైన జ్ఞానం అది. ఎంతో ఆయన యోగానంద మహారాజు వారు ఎంతో కష్టపడి ఎన్నో పుస్తకాలు, పురాణాలు, ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాన్నంతా మహాయోగ విజ్ఞానంలో ఆయన శ్లోకాల రూపంలో ఒక చోట చేర్చాడనమాట. కంపైల్ చేశారనమాట ఆయన. అంటే ఉపనిషత్తులు అందరూ చదవలేరు, వేదాలు అందరూ చదవలేరు. తర్వాత రకరకాల పురాణాలు, అష్టాదశ పురాణాలు అందరూ చదవలేరు కాబట్టి, అందులో ఏదైతే ఈయన తనకున్న నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడే విధంగా వాటిలో యోగాన్ని గురించి ఏం చెప్పారు? యోగ శాస్త్రం గురించి ఏం చెప్పారు? ఉపనిషత్తుల్లో గాని, పురాణాల్లో గాని, తర్వాత ఆధ్యాత్మిక భగవద్గీతలో గాని, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏం చెప్పారు? అని చెప్పేసి దాన్ని శ్లోకాలతోటి సహా ఏ శ్లోకం ఎక్కడి నుంచి తీసుకున్నావు? దాని అర్థం ఏంటి? కాబట్టి యోగం గురించి పరిపూర్ణంగా ఈ 'మహాయోగ విజ్ఞానము' అనే పుస్తకంలో హిందీలో ఉంటుందండి. తెలుగులో కూడా నేను దాదాపు ఒక 14 సంవత్సరాల క్రితం అండి. 12, 13 సంవత్సరాల 13, 14 సంవత్సరాల క్రితం నేను మా గురుదేవులైనటువంటి శ్రీ సహజానంద తీర్థ మహారాజు వారి ఆదేశంతోటి నేను అప్పట్లో ఉద్యోగం చేస్తుండేవాడిని. రోజు కొంచెం కొంచెం చొప్పున ఆ పుస్తకంలో చదివి దాని యొక్క భావాన్ని 'సిద్ధ మహాయోగం' అనేటువంటి తెలుగులో గూడా నేను ఒక పుస్తకం తీసుకురావడానికి ప్రయత్నం చేశానండి. అందులో కంప్లీట్‌గా ఆయన సమస్తం నేను అనువాదం చేయలేకపోవచ్చు. అందులో నాకు తెలిసినంత వరకు ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఆ సిద్ధ మహాయోగంలో మనం నేను చెప్పడం జరిగిందండి. సిద్ధ మహాయోగం అంటే యోగం గురించి కంప్లీట్‌గా 4 యోగాలు అందులో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఏ ఏ స్థితులు మన సాధకులకొస్తాయి? సాధనలో ఎటువంటి స్థితులొస్తాయి? వాటిలో ఎట్లా ఉండాలి? సాధకుడంటే ఎవరు? గురువుని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సాధకుడి స్థితి ఎట్లా ఉండాలి? సాధకుడు సాధనలో వచ్చేటటువంటి మార్పులు ఎట్లా ఉంటాయి? వీటన్నిటి గురించి కూడా నేను అందులో క్లుప్తంగా చెప్పబడుతుంది. మొత్తం వివరణ కావాలంటే మీరు సాంస్క్రిట్‌లో మా గురుదేవులైనటువంటి శ్రీ యోగానంద మహారాజ్ వారు. అంటే మన సహజానంద తీర్థ మహారాజు వారి గురువుగారు శివన్ తీర్థ మహారాజు. శివన్ తీర్థ మహారాజు వారి గురువుగారు విష్ణు తీర్థ మహారాజు వారు. విష్ణు తీర్థ మహారాజు వారి గురువు యోగానంద మహారాజ్ అన్నమాట. ఆయన ఈయన సన్యాసం తీసుకోలేదు కాబట్టి యోగానంద మహారాజ్ తీర్థ అనేది ఆయన పేరు చివర ఉన్నదనమాట. యోగానంద మహారాజ్ అని అంటారు. ఆయన గృహస్థులే అనమాట. కాబట్టి ఆయన రాసిన పుస్తకంలో ఉంటదనమాట. ఆ పుస్తకాన్ని అది ఎవరికి ఏ కల్ట్‌లో ఉన్న వాళ్ళకైనా అది ఉపయోగపడుతుందనమాట.
కాబట్టి అది వీలుగా ఉంటే నేను ఇందులో ప్లే లిస్ట్‌లో ఉందండి చూడండి. 'సిద్ధ మహాయోగం' మేము ప్లే లిస్ట్‌లో ఇచ్చాము. కొన్ని ముఖ్యమైన ఈ బుక్ ఒకటుంది. ఎవరో చేశారది. వేరే కంపెనీ వాళ్ళే చేశారది. అది మేమేంటంటే ఇది ప్లే లిస్ట్‌లో పెట్టాము. అందులో ఆ 'సిద్ధ మహాయోగంలో' ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీకు ఈ బుక్‌లో వినొచ్చు మీరు. 30 ఎపిసోడ్‌లో ఉంటుందన్నమాట. వినొచ్చు. వినటానికి వీలుగా ఉందన్నమాట. పుస్తకం గూడా ఉంది. ఇందులో 'మహాయోగ విజ్ఞానం' అని చెప్పేసని ఇంగ్లీష్‌లో ఉంది, తెలుగులో ఉంది. వా అది కూడా పెట్టాం చూడండి ఒకసారి. కాబట్టి ఇది సాధన అంటే. ఈ సాధన కోసం ప్రతి ఒక్కడు కూడా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట. మన జీవిత లక్ష్యం ఏంటంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం అన్నమాట. దానికోసం పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కడు కూడా జన్మించాడు. కాబట్టి దీన్ని అసలైన లక్ష్యాన్ని వదిలేసి మనకి ఆహ్, టెంపరరీగా ఉన్నటువంటి లక్ష్యాల వెంట మనిషి పరిగెత్తడం మానుకోవాలి ఫస్టు. కాబట్టి అది అంతకుముందు చెప్పానన్నమాట. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ అన్నమాట. మనుష్యత్వం మనిషిగా పుట్టడమే గొప్ప అన్నమాట. చాలా అదృష్టం ఉంటే గాని పుట్టడం అన్నమాట. ముముక్షుత్వం అందులో మోక్షం పొందాలనే కోరిక అనేది ప్రబలంగా ఉండటం అనేది, వైరాగ్య స్థితులు రావటం అనేది, జిజ్ఞాస ఉండటం అనేది అది అరుదు. ఇప్పుడు ఉన్నటువంటి కోట్ల మందిలో ఒకళ్ళో ఇద్దరో దొరుకుతారు అటున్నోళ్ళు. ఒక 10 మంది దొరుకుతారు. మిగతా వాళ్ళందరూ ప్రాపంచిక విషయాల పట్లే ఎవరన్నా ఇప్పుడు భగవంతుడు నీకు మోక్షం ఇస్తాను రమ్మంటే ఎవరన్నా భగవంతుడు ఇప్పుడు కార్తీక మాసం కదా! ఎవరికన్నా శివుడు ప్రత్యక్షమయ్యి మీరు కైలాసానికి వచ్చేస్తారా అని చెప్పేసి అంటే ఎవరన్నా వస్తారా? నాకు ఇంట్లో పనులున్నాయండి. ఇప్పుడు కాదు. ఇంకా నేను అనుభవించాల్సి చాలా ఉంది. కాబట్టి నేను ఇంకా కైలాసానికి వాటికి ఇప్పుడు రాలేను అని చెప్పంటారు. మొహమాటం లేకుండా. గుళ్ళకెళ్తారు, దండం పెట్టుకుంటారు కానీ, ఆ శివుడే కనపడి రమ్మని చెప్పేసి "నీకు మోక్షం ఇస్తాను రమ్మంటే ఎవరు రారు. ఒకడు నేను వస్తానని చెప్పేసి అని అన్నట్లేదు. తమాషాకి చెబుతాననమాట. వస్తా అని చెప్పంటే, సరే పోన్లే ఒకడన్నా దొరికాడు కదా! అని చెప్పేసి అనుకుంటాడు శివుడు. అనుకుంటే వాడు చివరికి ఇంకో ప్రశ్నేస్తాడు. మళ్ళీ మనం ఎప్పుడొస్తామండి? అంటే మళ్ళీ వెనక్కి రావాలి. వాడి కోరికేంటంటే ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇక్కడికొచ్చి అందరిలా ఇది ఇంద్రియ సుఖాలు పొందుతూ ఇక్కడ హాయిగా ఆనందం పొందాలనేటువంటి ఈ ఈ పరిధిలో ఉంటాడు తప్పితే పరిపూర్ణమైన ఆనందం భగవంతుడి యొక్క కైలాసంలో ఆనంద స్థితి ఉంటుంది. తర్వాత ఇంకా మన ఎగ్జిస్టెన్స్ ప్రతి ఒక్కరింటిని మన వ్యక్తిత్వం పోతుందేమో అక్కడ ఏం లేదని చెప్పేసి అక్కడ మనకి అక్కడికెళ్తే అనుభవించాల్సింది ఉంటే ఇక్కడంత అనుభవించాల్సింది ఇక్కడుంటే అక్కడ కైలాసానికి పోతే ఏముంది అక్కడ అసలు ఏముండదు గదా! ఎగ్జిస్టెన్స్ ఉండదు గదా! అందులో మెర్జ్ అయిపోతే కైలాసంలో ఇదయిపోతే మనం నేననేది ఉండదు కన్నప్పుడు ఇంకేంటి ఎళ్ళిపోయిందేమంటే అనుభవించేదేముంటుందని చెప్పేసి భావం ఉంటుంది చాలా మందికి. కానీ మనకు నీకున్న నేననే అనుభవం చాలా పరిమితమనమాట. అక్కడ ఉన్నటువంటి నేననే అనుభవం అది సమగ్రం అది. అన్నిటిని చూడగలుగుతాం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను మొత్తం చూడగలిగే కెపాసిటీ వస్తుంది. అన్నిటిని అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. అదక్కడ ఆనందమే ఉంటుందక్కడ. ఏ నీకు అక్కడ ఏ పని చేసినా ఎక్కడ ఎట్లా అక్కడ ఉన్నంత కాలం అక్కడ ఆ స్థితిలో పరిపూర్ణ స్థితిలో ఏమైతుందంటే ఆత్మలో మెర్జ్ అయినప్పుడు నీ వ్యక్తిత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఎంత కిందకి దిగొస్తావు. కానీ అటాచ్‌మెంట్ ఉండదు. మరి ఆ స్థితి కావాలి. అటాచ్‌మెంట్ లేనటువంటి ఆ స్థితి ఆనందంతో కూడిన ఆ స్థితి కావాలా? ఈ అటాచ్‌మెంట్స్ తోటి, అనుభవాలతోటి ఇదే శాశ్వతం అనుకోండి. ఒక ఆహ్, లోయర్ లెవెల్‌లో అంటే కీటక స్థాయిలో, జంతువుల స్థాయిలో మనిషి బతకటం కావాలా? ఇప్పుడు దేవతా స్థితిలో నుండి ఏవైనా చేయగలరు వాళ్ళు. దేవతలున్నారు. దేవతలుండి మరి సమస్త విషయాన్ని నడుపుతున్నారు కదా వాళ్ళు. కాబట్టి దేవతా స్థితి కంటే ఉన్నతమైన స్థితి భగవంతుడి యొక్క మోక్షం అంటే. కాబట్టి ఇది ఎక్కడ దేని ద్వారా మనం మానవులకి ఒకళ్ళకి సాధ్యం అది. కాబట్టి దేవతలు కూడా వాళ్ళు మనిషిగా పుట్టాలనే కోరుకుంటారండి. కాబట్టి ఇది ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ పొందిన మనం ఎట్లా ఉండాలండి? ఆ మనిషి యొక్క యథార్థ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యం వైపు మనిషి అడుగేయాలి తప్పితే టెంపరరీ ఎప్పుడో చూసుకుందాంలే, ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత ఆధ్యాత్మిక సాధనలో మొదలుపెడదాము అని చెప్పంటే సాధ్యపడుతుందా? శరీరం వీక్ అయిపోయి, మనసు వీక్ అయిపోయి, లోపల ఇంద్రియాలు వీక్ అయిపోయి, నువ్వు ఒక కాసేపు కూర్చోమంటే కూర్చోలేవు, కాసేపు మాట్లాడమంటే మాట్లాడలేవు. కాబట్టి ఈ ఈ స్థితిలో నువ్వేం చేయగలవు? ఒక తిలకడ ఒక గంట సేపు కూర్చోమంటే కూర్చోగలవా? కాబట్టి మనం ప్రతి ఒక్కడు అది అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దేనికోసం వచ్చాము? ఏ పర్పస్ కోసం వచ్చాము? దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. మరి కర్మలను వదిలేయాలంటే కర్మలు వదిలేయక్కర్లేదు. కర్మల్ని ఎట్లా చేయాలంటే యోగ స్థితిలో ఉండి చేయాలి. ఆ యోగ స్థితిలో ఉండి ఎట్లా చేయాలనేది ఆ గురువు ద్వారా తెలుసుకోవాలి. సత్సంగాల ద్వారా తెలుసుకోవాలి. పుస్తకాల ద్వారా తెలుసుకోవాలి.
కాబట్టి యోగం అంటే ఏంటనేది తెలుసుకోవాలి. యోగం కర్మసు కౌశలం. మంచిగా చేయడం అదనమాట. యోగం చిత్తవృత్తి నిరోధः. అది ఎవరు పతంజలి మహర్షి చెప్పిందనమాట. చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తులను నిరోధించడం యోగం అనమాట. కాబట్టి కర్మలను శుభ్రంగా చక్కగా ధర్మబద్ధంగా చేయటం అనేది ఫస్ట్ తెలిసుండాలి. తర్వాత చిత్తంలో ఉన్న సంస్కారం, చెడు సంస్కారాలను వదిలించుకోవడం అనేది కూడా శాస్త్రాల ద్వారా, సత్సంగం ద్వారా తెలుసుకొని, మన లక్ష్యం అటువైపు ఉండాలండి. ఏం చేసినా కూడా మన లక్ష్యం ఎట్లా ఉండాలంటే సాల్వేషన్ వైపే ఉండాలి తప్పితే, మనం జీవితాంతం ఈ లౌకికమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ, చివరికి మనం పోతూ పోతూ ఇంకా అవే గుర్తుకొస్తాయనమాట. ఆ విషయాలే. కాబట్టి అటాచ్‌మెంట్ పెంచుకుంటాం. ఆ అటాచ్‌మెంట్ కారణంగా మళ్ళీ జన్మించాల్సొస్తుందనమాట. డిటాచ్డ్ లైఫ్ అనేది రాదనమాట. మొదటి నుంచి ధర్మబద్ధంగా జీవించి, తర్వాత సాధనలో ఉన్నవాడికి మాత్రమే చనిపోయేటప్పుడు ఆనందంగా తేడా అది. వాడేమో అటాచ్‌మెంట్ తోటి ఏడుస్తాడు. యోగి అనేవాడు హాయిగా ప్రశాంతంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాణాలను వదిలేటువంటి ధైర్యంగా, ఆనందంగా వదిలేస్తాడు. ఎందుకంటే శరీరం ఒక బరువు. ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత శరీరం అనేది మోయటం, ఈ అనుభవాలు ఇవన్నీ ఈ బరువు కింద వస్తాయన్నమాట. జ్ఞానికి ఎప్పుడు కూడా శరీరం నేను కాదనే భావం ఉంటుంది కాబట్టి జ్ఞాన స్థితిలో. కాబట్టి ఈ శరీరాన్ని ఉన్నా ఒకటే, అది లేకపోయినా ఒకటే. ఆనందంగా ప్రాణాన్ని వదిలేస్తాడనమాట. కాబట్టి జీవన్ముక్త స్థితి అంటే అది. కాబట్టి ఆ జీవన్ముక్త స్థితిని పొందటానికి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. దానికి గురు కృప అనేది తప్పనిసరి. గురువుని ఒక గురువుని నమ్ముకోవటం గాని, చేయటం గాని, ఆ గురువు చెప్పినటువంటి నేను చెప్పాను. గురువు అంటే ఎవరంటే వాడు ముక్త స్థితిలో ఉన్నవాడే గురువు. వాడు మానసిక పరిధిలో ఉండి ఆడు ఈ నెగెటివ్ నెగెటివ్ అంటే శక్తుల యొక్క పరిధిలో ఉండి, అంటే ప్రాపంచిక కామక్రోధ లోభ మోహం మదమాశ్చర్యాలు, రాగద్వేషాలు, తర్వాత ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఈగోయిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అయి నీకు రియలైజేషన్ లేనప్పుడే అటువంటి స్థితిలో ఉంటాడనమాట. కాబట్టి రియలైజేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి మనం. మన దానికోసం మన బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధి షార్పన్ కావాలన్నమాట. ఎవరిని పడితే వాళ్ళ గురువులను నమ్మి పోయినప్పుడు ఏమవుతుందంటే మనకి లక్ష్యాన్ని చేరలేం. వాడికే తెలియదు. వాడికి ఇతరులకి ఏం చెబుతాడండి? వాడికి తెలుసుంటే కొంత అనుభవం పూర్వకంగా తెలుసుకొనుంటే నువ్వు గైడ్ చేస్తాడు. అది తెలియని వ్యక్తి దగ్గరికి పోయి మనం భంగపడి వాడు మన టైం వేస్ట్ అయిపోయి ఒక హ్మ్. భ్రాంతిలో గడపడం అనేది ఇప్పుడు చాలా ఈ సమాజంలో చాలామంది గురువుల కింద మారారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు కాస్త తెలుసుకోగానే పుస్తకాలు చదువు లేకపోతే ఇంకేమన్నా ఎవరైనా చెప్పంగానే విధంగానే వాడు ఎమ్మడే గురువు అది ఈజీ అనమాట. జనాల్ని ఈజీగా ట్రాప్‌లో పడేయడానికి అదొక మార్గం అనమాట. కాబట్టి గురువుని ఎన్నుకునేటప్పుడు కూడా ఎవరు సద్గురువు అని, ఎవరు మనకి ఆ స్థితిని తీసుకొస్తారు. వాడి యొక్క నిజ జీవితంలో కూడా ఆచరించి చెప్తున్నాడా? మన ఊరికనే కబుర్లు అందులో ఉన్నట్టు శాస్త్ర విషయాలు ఊరికనే చెబుతాడా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకొని అటువంటి వ్యక్తుల వల్ల నీకు అంటే ఏంటి అహంకారం పోయినటువంటి వ్యక్తులలో ఏం పనిచేస్తుందంటే భగవత్ శక్తే పనిచేస్తుందన్నమాట. వాళ్ళ అహంకారం పోయిందా లేదా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అది మన బుద్ధితోటి అబ్జర్వ్ చేయాలన్నమాట. గురువుని ఎన్నుకునేటప్పుడు వాళ్ళు అహంకార స్థితితోటి స్వార్థంతోటి చేస్తాడా? నిస్వార్థంగా ఉన్నాడా? ధర్మంగా ఉన్నాడా లేదా? ధర్మం అంటే మీకు ధర్మం అస 10 మందికి ధర్మం అంటే ఏంటి 10 మందికి మేలు చేసేటువంటి ఆ మనస్తత్వం అనమాట. ఆవిడలో ఉందా లేదా? నిస్వార్థంగా చేస్తాడా లేదా? కొంతమంది స్వార్థంతో చేస్తాడు. కానీ నిస్వార్థత అనేది గురువుకు ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం అనమాట. గురువుని ఐడెంటిఫై చేయడానికి. ఆ గురువు దగ్గరికెళ్ళినప్పుడు మనకు ప్రశాంతత ఫీల్ కావాలి. అమ్మో! వాడేమన్నా పనులు చెబుతాడేమో, ఏమన్నా డబ్బులు అడుగుతాడేమో అనే భావం రాకూడదనమాట. ఆ ప్రశాంతత స్థితిలో అనేది ఒక 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 సద్గురువు దగ్గరికెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మనసులో ఆలోచనలన్నీ ఆగిపోతాయండి. అక్కడికెళ్తే ఆయనతోటి మాట్లాడితే ఆనందం కలుగుతుందనమాట. ఇది సద్గురువు యొక్క గుర్తు అనమాట. ఆనందం కలగాలి. అంతేగాని వాడి ఆకారం చూసి సంతోషపడటం, తర్వాత మళ్ళీ ఏడేదో తీయటి మాటలు చెప్తే వాటికి సంతోషపడటం కాదు. నీకు ఏ ఏం మాట్లాడకపోయినా వాడి దగ్గర కాసేపు కూర్చుంటే నీకు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ప్రశాంత స్థితికొస్తాయి. ఆనందం కలుగుతుంది. తర్వాత మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కాబట్టి ఇది సద్గురు యొక్క లక్షణాలనమాట. అవేం లేకుండా ఎవరో చెప్తే పోయి ఏదో యూట్యూబ్‌లోను, తర్వాత ఫేస్‌బుక్‌ల్లోను, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా కాషాయ బట్టలు కట్టుకోవటం, గురువుగా మారటం, అందరిని పిలవటం. నేను నేను ఆ స్థితికి తీసుకొస్తాను. భగవంతుడి ప్రాప్తి ఈ రకంగా చేయండి. భగవంతుడి ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ప్రచారాలు ఎక్కువున్నాయన్నమాట. సద్గురువు ఎప్పుడు కూడా ప్రచారానికి రాడండి. గుర్తుపెట్టుకోండి. సద్గురు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ప్రచారం చేసుకోడు. తనున్నాను అతడున్నాడని చెప్పేది ఎట్లా తెలుస్తుందండి? మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే తెలుస్తుంది. యాదృచ్ఛికంగా జరుగుతుంది.
కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి సద్గురువులను వెతకండి. అటువంటి అటువంటి వాళ్ళు ఉంటారు. ఈ కుండల సిద్ధ మహాయోగంలో కూడా ఇప్పుడు ఈ సిద్ధ గురువులున్నారండి. అది పరంపరగా వస్తుందన్నమాట. కాబట్టి ఇందులో కూడా ఈ పరంపరగా వస్తున్నటువంటి గురు శిష్య పరంపరల ప్రకారం ఇది కూడా ప్రస్తుతం చాలా ఆశ్రమాలున్నాయి. చాలామంది గురువులున్నారు. వాటిలో మీకు సరైన డైరెక్షన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి గురువులు యథార్థ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ ఈ మార్గం సుగమమవుతుందన్నమాట. అంతరంలోకి వెళ్ళే మార్గం వాళ్ళు చెప్తారు. ఎలా చేయాలి సాధన, ఈ కుండలని యాక్టివేషన్ చేయటం, తర్వాత యాక్టివేషన్ జరిగిన తర్వాత ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి సాధన అనేది ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు మీకు చెప్తారు, వివరంగా చెబుతారు అన్నమాట. అంటే అందులో సిద్ధ గురువులు మాత్రం నేను చెప్పి అందరి గురించి నేను చెప్పట్లేదు. సమాజంలో ఈ ఈ ఈ రోజులో ఎవరు గురువు, ఎవరు సరైన గురువు, ఎవరు కారు అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలండి. నిర్ణయించుకొని మళ్ళీ ఆ గురువు చెప్పినట్టుగా నడవటం, తర్వాత ఆ మార్గంలో ముందుకు పోవడానికి అనుకూల పరిస్థితులు ఎవరికి వాళ్ళు ఏర్పరచుకోవాలన్నమాట. అంతేగాని ప్రచారాలకి, ఆర్భాటాలకి వాటికి ఇది మనం గురువుని నిర్ణయించుకోకూడదండి. ప్రతి ఒక్కరు చెబుతారు ఆ మార్గమే కరెక్ట్ అంటాడు అనమాట. అది నీ మార్గం కరెక్ట్ అయినప్పుడు నువ్వు 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 ఎట్లా ఉండాలంటే భగవంతుడి యొక్క సరెండర్‌నెస్ పరిపూర్ణ అహంకారం పోయి ఉండాలి నీలో. నా మార్గం కరెక్ట్ అంటే అందులో అహంకారం ఉన్నట్టే కదండి. అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పేసి తెలుసుకునేవాడే వాడు వాడు స్పెషల్‌గా ఏం కనపడడండి. ప్రతి ఒక్కళ్ళ భగవంతుడిని చూసేవాళ్ళలో ఈ అవేర్‌నెస్ ఉంటుంది. అంతా భగవంతుడే అని చెప్పి చేసినప్పుడు ఎవరిని ద్వేషిస్తాడండి ఎవడు? నేననే భావం దాంట్లో కంప్లీట్‌గా పోయి ఉంటదండి. అటువంటి గురువుని ఎన్నుకోవాలి. అంతేగాని నా మార్గమే కరెక్ట్, ఇక్కడ రండి నేను బాగా చెబుతాను అని చెప్పేసేవాడంట అక్కడ ఇగో పోయినట్ట, స్వార్థం పోయినట్టు కదండీ. వాడు స్వార్థపరుడు, 10 మందిని అట్లా చేర్చేసి వాడు ఏదో ఏదో లబ్ధి కోసం చేస్తాం. అంటే ఉదరపోషణార్థం బహుకృత వేషం. కలియుగం యొక్క కలియుగం యొక్క లక్షణం ఇది. కాబట్టి ఈ యుగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువులను ఎన్నుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఆ సాధనలో మరి తరింపజేసే సాధన కాబట్టి ఇది. నువ్వు మామూలుగా లౌకిక విద్యలైతే నేర్చుకోవచ్చు. ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా వాడు నేర్పుతాడు. వాడి నైపుణ్యం. కార్ డ్రైవింగ్‌కి వెళ్ళావు 4 రోజులు నేర్పుతాడు. నువ్వు నేర్చుకుంటావు. చక్కగా నువ్వు సొంతంగా నడపగలవు. చిన్న చిన్న వాళ్ళతోటేంటంటే చిన్న చిన్నవి ఈ వృత్తి విద్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని గురువులు అంటారు. నేర్పే వాళ్ళని గురువులే అంటారు కదా! ఈ మామూలుగా ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు వాళ్ళు గురువులే వాళ్ళు. వాళ్ళేంటంటే నీకు ఆ విద్యలు టెంపరరీ చిన్న చిన్నవన్నమాట అవన్నీ. వాటిని ఎవరైనా నేర్పొచ్చు. కానీ సద్గురువు ఈ ఆధ్యాత్మిక విద్యను నేర్పాలంటే దీనికి కొన్ని క్వాలిటీస్ గురువుకుండాల. గురువులో పరిపూర్ణంగా అహంకారం పోయి ఉండాలన్నమాట. అందులో ఆహ్, ఏ పని చేసినా హృదయపరంగా చేయగలిగే కెపాసిటీ ఉండాలండి. అంటే అటువంటి గురువులు ఇవ్వటమే ఉంటుంది. తీసుకోవటం ఉండదు. ఆశించటం ఉండదు. కాబట్టి అటువంటి గురువు మనకి లభించడం అనేది ఏం చెప్పాం, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. మహాపురుషులు అంటే వాళ్ళనమాట. వాళ్ళు మీకు వచ్చి నేను ఇస్తానని చెప్పేసి ఎమ్మటబడి ఇస్తారా దిశలో? గుర్తుపెట్టుకోండి. అటువంటి వాళ్ళు ఎప్పుడు దగ్గరలో మనరు. మన అదృష్టం పండి ఎన్నో జన్మజన్మలు చేస్తే పుణ్యఫలం ఉంటే అటువంటి వాళ్ళు దొరుకుతారన్నమాట. కాబట్టి అటువంటి గురువు కోసం అన్వేషించండి. చక్కగా అన్ని మార్గాల్లో ఉంటారు అటువంటి గురువులు. కాబట్టి అది మనం భగవంతుడి యొక్క అనుగ్రహంతో అటువంటి వాళ్ళు దొరుకుతారు. కాబట్టి అటువంటి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కళ్ళు పొందాలని చెప్పేసింది. భగవంతుడి అనుగ్రహంతో ప్రతి ఒక్కళ్ళు పొందాలని చెప్పేసింది. ఆ గురుమణుల యొక్క కృప మీ అందరి మీద ఉండాలని చెప్పేసింది. సాధకులందరి మీద అనమాట. ఈ కల్టులో ఉన్న వాళ్ళు కాదు. ప్రతి ఏ కల్టులో ఉన్నా కూడా సాధన గురుతత్వం ఒకటే. కాబట్టి ఆ గురువులందరూ అందరినీ సాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తుల్ని ఆ గురువులు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి.